నమస్తే. నేను సిరి. ఏదైతే అంటే అక్కడ అమెరికాలో ఆదానికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారో, ఆ తర్వాత అక్కడ విచారణలో కొంతమంది ఏపీకి చెందిన ప్రముఖుల పేర్లు ఆ విచారణలో ఏవైతే పేపర్స్ లో అయితే పొందపరచడం జరిగింది. అయితే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇప్పుడు ఎఫ్ఐఆర్ చీఫ్ గా అయితే ఒక అంటే పటేల్ గారి పేరైతే వినిపిస్తుంది. ఎఫ్ఐఆర్ చీఫ్ గా ఆ పటేల్ గారి ఆ మూలాలు గుజరాత్ లో ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉండబోతుందా, ఉండట్లేదా, ఇలా చాలా అంశాలు అయితే తెర మీదకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ముప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే ఎఫ్ఐ చీఫ్ గా కశ్యప్ పటేల్ పేరు వినిపిస్తుంది. సో దీంతో అంటే ఇప్పటి వరకు అనుకున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఎఫ్ఐ లో పేర్లు పొందవచ్చారో వాళ్ళ అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఏదైతే ఈ సోలార్ పవర్ దాంట్లో ఆ వాళ్ళు ఎంత అంటే 1,750 కోట్ల రూపాయలకి వాళ్ళు లంచంగా తీసుకున్నట్టు కూడా పేర్కొన్నారు. వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనుకున్న తరుణంలో ఇప్పుడు మాత్రం ఏంటంటే ఎఫ్ఐ చీఫ్ గా ఈ పటేల్ గారు రావడం, దానికి కూడా వెనకాల గుజరాతీ మూలాలు ఉండడం, సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మరి ఆయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అమ్మా సిరి గారు, మొదట మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాల పైన సంచలనాత్మక విషయాలు దాదాపు ఈ మంత్ గా అనేక మీడియాలో ట్రోల్ అవుతుంది. కారణం ఏంటంటే అందరూ ఫిట్ ప్యాకెట్ చేస్తారు, లేదంటే రాష్ట్ర అంతర్జాతీయ దొంగలు అంటారు, లేదంటే జాతీయ స్థాయిలో క్రైమ్లు చేస్తారు. కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో క్రైమ్ చేయగలిగిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ గారు. సో ఆ స్కిల్స్ ఆయనకే ఉన్నాయి అనుకుంటా. సో ఇది తెలియకుండా చేయాలని విద్యుత్ ఒప్పందాల్లో సోలార్ ప్లాంట్ సంబంధించి సెకీకి దాదాపు రాష్ట్రం నుంచి 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఒక ఎఫ్బిఐ అభియోగంతో పాటు దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం మోపారనేది రాష్ట్ర ప్రభుత్వం అభియోగం. అయితే దీంట్లో అదాని గ్రీన్ ఎనర్జీతో 2021లో టెండర్ అయిన ఆ విధానాన్ని రద్దు చేసి నామినేట్ పద్ధతిలో ఇవ్వడంలో అక్కడ అనుమానాలు సాటాయి. మరి అదాని గ్రీన్ ఎనర్జీకి, అమెరికన్ ఎఫ్బిఐకి, అమెరికన్ పీపుల్స్ కి, ఇండియన్ గవర్నమెంట్ ఉన్న సంబంధం ఏంటంటే ఇక్కడ అదాని గ్రీన్ ఎనర్జీలో $2,500 బిలియన్ అమెరికన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో ఆయన ఏదైతే షేర్ మార్కెట్ ద్వారా తీసుకున్న డబ్బులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు 3 దఫాలుగా జగన్మోహన్ గారిని రహస్యంగా కలిశారు అదాని గారు. కలిసినప్పుడు యాజ్ ఏ పబ్లిక్ మెన్ గా, అంటే పబ్లిక్ డొమైన్ పెట్టాల్సిన సీఎం గారు, ఆయన పబ్లిక్ మనిషి కాబట్టి అప్పట్లో పెట్టకుండా రహస్యంగా సంబంధాలు జరపడం పాటు దీని వెనకాన అదాని యొక్క గ్రీన్ ఎనర్జీలో సోలార్ విద్యుత్ ఏదో ఉత్పత్తి అవుతుందో దాంతో హుజూర్ అనే సమస్య కూడా ఉండేది. హుజూర్ కొన్ని వందల యూనిట్లు, వాళ్ళు కొన్ని వేల యూనిట్లు కలిపి ఆ సిక్కీకి ఒప్పందం చేశారు. సిక్కీ నుంచి మనం ఆంధ్ర రాష్ట్రం ఒప్పందం చేసుకున్నాం. అంటే గవర్నమెంట్ వచ్చిందని చెప్పి అదే జగన్మోహన్ గారు చెప్పారు. కానీ ఇక్కడ కొసమేరు ఎఫ్బిఐ తన యొక్క ఛార్జ్ షీట్లు ఏం చెప్పిందంటే ఆంధ్ర రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా మెన్షన్ చేసింది. ఈ డబ్బులు ముట్టిన దాంట్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇంగ్లీష్ లో చీఫ్ మినిస్టర్ అని చెప్పారు. ఆ పేపర్స్ కూడా ఓటు మెన్షన్ చేశారు. సో 1,750 కోట్లకి, ఆంధ్ర రాష్ట్రం నష్టపోతున్న 1,00,000 కోట్లకి, అదానికి గ్రీన్ ఎనర్జీకి సెకీకి ఉన్న సంబంధాలు పెద్ద చిక్కుముడి. ఇది అర్థం కాదు సమాధానం చెప్తే. ఎప్పుడైతే సిక్కీకి మేము కరెంట్ అమ్ముతామండి, సిక్కీ ఎవరిని అడగదు కరెంట్ అయ్యమని. వీళ్ళు అడుగుతారు, పోయి మేము పలానా మా దగ్గర సోలార్ ఉంది, విండ్ ఉంది, జల విద్యుత్ ఉంది, అలాగే థర్మల్ ఉంది అంటే సెకీ టెండర్ వేసుకుంటారు. అప్పుడు మేము ఇన్ని వేల యూనిట్లు మేము ఇస్తామంటే అదాని ఇస్తానన్నారు. ఓకే, దాన్ని ఏ రేట్ మీద ఇస్తారని వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. ఇప్పుడు అదానే ఒప్పందం చేసుకుంటాడు, అదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు, మళ్ళీ అమ్మడం కూడా ఏం చేస్తాడు. ఇప్పుడు అస్సాం, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలకి అదాని ఒప్పందం చేసుకున్నాడు. కానీ వాళ్ళకు అక్కడున్న సీఎం వాళ్ళకి ఇచ్చిన చాలా తక్కువ అమౌంట్, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఇచ్చాడు. కానీ ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం 1,150 కోట్లు ఇచ్చారు. ఏంటంటే ట్రూఅప్ ఛార్జీల కింద, ట్రాన్స్మిషన్ ఛార్జీల కింద ఆయన చేసిన ఒప్పందం చాలా దారుణం. మీరు వాళ్ళ జగన్మోహన్ గారి ప్రభుత్వం చెప్పిన లెక్కలేదంటే, నేను ఏ రాష్ట్రంలో చెందిన గొప్పగా ₹2.42 ఒప్పందం చేసుకున్నాను, తక్కువ ఒప్పందం చేసుకున్నాను. సో నేను సన్మానించండి, సెలవులు కప్పండి, అవార్డులు ఇవ్వండి. అయ్యా జగన్మోహన్ గారు, మీ లెక్కలు ఎల్కేజీ పిల్లకాయలు చెప్పుకోండి, మాకు కాదు. రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు ₹2.42 మీరు కొంటే షెక్కి కమిషన్ 7 పైసలు పోతారు. జిపిఎస్ సిస్టమ్ కింద ₹2 మీరు పన్ను వేస్తున్నారు. దీంట్లో మళ్ళీ జిఎస్టీ 30 పైసలు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు 13 పైసలు.
టోటల్ గా వినియోగదారుడికి వచ్చే కొద్దికి ₹5.13 మీ యూనిట్ అమ్ముతున్నారు. ఇది తక్కువ. అయితే నేను మీలాగానే స్వతంత్రంగా బహిరంగ ప్రశ్న వేసాను జగన్మోహన్ గారు ప్రశ్న పెట్టినప్పుడు. ఏమనంటే, ఏమండి జగన్మోహన్ గారు, మీరు 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచాల, ఈ రోజు మీరు తక్కువ రేటు కొన్నామంటున్నారు కదా, మరి బిల్లులు కరెంటు బిల్లు ఎందుకు 9 సార్లు పెంచారు? జనానికి మెయిన్ చేయాలి కదా. ఒక చిన్న లాజిక్ చాలు. సో ఈ లాజిక్ లో తగులుకున్నాడు ఆయన. ఇవన్నీ అబద్ధాలను తెలిపింది. సో ఇప్పుడు ఏదైతే ఎఫ్బిఐ అయితే మెన్షన్ చేస్తుందో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లంచం తీసుకున్నాడు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో విదేశీ కరెన్సీ అంటే మా యొక్క అమెరికన్ డాలర్స్ తీసుకున్నారన్నమాట, ఇన్వెస్ట్మెంట్ డబ్బులని వాదిస్తున్నారు. దీంట్లో కౌశిక్ పటేల్ అని ఆయన గుజరాత్ మూలాలతో ఎఫ్బిఐ అధికారి అయ్యాడు. కెనడా వాళ్ళ అమ్మగారిది, 1980లో జన్మించాడు. అక్కడ రిచ్మండ్ యూనివర్సిటీ చదువుకున్నాడు. తర్వాత ఆయన వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ రావడం, ఇన్వెస్టిగేట్ ఆఫీస్ ఎదగడం. ఈ రోజు కెనడా నుంచి వాళ్ళ అమ్మగారు కానీ ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశం నుంచి గుజరాత్ మూలాల్లో ఉన్న కౌశిక్ పటేల్ అలియాస్ కాష్ పటేల్ అనే వ్యక్తి బలమైన స్థానంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన తోడు ఇంకొక ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్ర తెలుగు వాళ్ళు ఒకరిని, ఇంకొక వేరే రాష్ట్రం నుంచి కూడా ఇంకొక బిలో జడ్జ్ చేసి ట్రంప్ గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే టోటల్ గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ గారు జింతాత్త ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ గారు, నాకు సంబంధం లేదు, నాకు అదానికి సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నాకు సంబంధం లేదు, అమెరికాకి సంబంధం అంటున్నాడు కదా. లేనప్పుడు జగన్మోహన్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఇది సెకీకి కేంద్ర ప్రభుత్వం సంబంధం ఒప్పందం కుదిరితే నువ్వెందుకు తెలుగు ఎగురుతున్నావు? గుమ్మడికాయ దొంగంటే ఎందుకు కుదరదు అనుకుంటున్నావు? సో ఇక్కడ ఖచ్చితంగా 1,750 కోట్ల రూపాయలు అత్యధికంగా రేట్లు పెంచుకునే అవకాశం అదానికి ఇచ్చి, దాదాపు 1,00,000 కోట్ల పైసలకు బాదురే కార్యక్రమం మొదలుపెట్టి, దీంట్లో అమెరికన్స్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు లంచంగా మీరు 1,750 కోట్లు తీసుకోవడంతో పాటు ఒప్పందంలో లొసుగులు ఉన్నాయి. గుజరాత్ కి ₹1.77 ఒప్పందం చేశారు, ఇదే గ్రీన్ ఎనర్జీ అదాని వాళ్ళు. తమిళనాడులో, ఛత్తీస్గఢ్ లో, ఒరిస్సాలో, అస్సాంలో కూడా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. దాన్ని గుజరాత్ మాత్రం ₹1.77 ఒప్పందం చేసి మరి ₹2.49 ఒప్పందం చేశారు. ఇతర పన్నులతో కలిపి ₹5.13 ఎందుకు అయింది? దీన్ని కనిపెట్టింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా యుఎస్ఏ గవర్నమెంట్ కనిపెట్టింది. ఇప్పుడు జగన్మోహన్ గారు అమెరికన్ జైలు తప్పదా అని క్వశ్చన్ మార్పడింది. అందుకే మేము అంటున్నాం, అయ్యా జగన్మోహన్ గారు, అమెరికా జైల్లో జాము బ్రెడ్ ఇస్తారు, మీరు అన్నట్టు బిర్యానీ, రాగి సంగటి, నాటుకోళ్ళు ఎవరు. సో మీరు నేర్చుకోండి, మీరు రొట్టెలు తినేది. ఎందుకు అమ్మడాలు వచ్చిందంటే, అమెరికన్ ఎఫ్బిఐ చాలా పవర్ఫుల్, వాళ్ళ చట్టాలు చాలా పవర్ఫుల్, వాళ్ళు కరప్షన్ చేస్తే చాలా తారాస్థాయికి శిక్షలు వేస్తారు. నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ చేస్తే అమెరికన్ జైల్లో నుంచి బయట అవడం చిన్న విషయం కాదు. లైఫ్ పడినా పడవచ్చు, అక్కడ కూడా అమెరికన్లో ఆయన కన్నం అవ్వచ్చు. ఎందుకు అమ్మడాల్సి వచ్చిందంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు 1,750 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టావంటే, నువ్వు ఇంతకన్నా భయంకరమైన క్రైమ్ ఇంకోటి ఉంటుందా? ఇతర దేశాలు అయితే, గల్ఫ్ లాంటి దేశాలు అయితే ఉరేసేస్తారు, తాలిబాన్లు అయితే కాల్చిపారేస్తారు, వేరే కంట్రీలు అయితే చేతులు నరికేస్తారు, ఇంకోరైతే దహనం చేస్తారు. అది మన ఆంధ్ర రాష్ట్రానికి గొప్పతనం, మన భారతదేశం గొప్పతనం ఏంటంటే మన ప్రజాస్వామ్య దేశం. చట్టాన్ని చట్టపరిధి తీసుకొని విచారించి తప్పు చేస్తే దాని తగ్గడానికి శిక్ష వేస్తారు. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చేతులు లేదు కదా, నువ్వు అమెరికన్ గవర్నమెంట్ చేతులకు వెళ్ళిపోయావు. అంటే ఆల్రెడీ నీకు షెల్ కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ చేసి ఉత్తుత్తు కంపెనీలే కాకుండా 142,000 కోట్ల ఈడీ అటాచ్మెంట్ ఉన్న నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్, ఇంటర్నేషనల్ క్రైమ్ నీకు అలవాటు అయిపోయింది. సో ఈ రోజు అమెరికన్ మనీని అప్పలంగా ఇంత డబ్బు దోచుకోవడంతో అమెరికన్ గవర్నమెంట్ కన్వర్ట్ చేసింది. ఇప్పుడు అదాని గారిని కాపాడగలేవా? మోడీ గారిని అడ్డుపడలేవా? ఏమి చేయలేం కదా. సో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికన్ ముద్దాయిగా నిలబడే రోజులు తొందరలో ఉన్నాయి. కాబట్టి బ్రెడ్ జాము తినడం అలవాటు చేసుకోండి. వెంటనే మీరు కూడా జగన్మోహన్ గారు ఇలా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు వాస్తవాల విరుద్ధంగా వేదాలు వల్లిస్తామని చాలా నవ్వుకుంటున్నారు. కాబట్టి మీరు తక్కువ కొనలేదు. దీనివల్ల ఎఫ్బిఐ ఎవరైతే ఉన్నారో కాష్ పటేల్ అలియాస్ కాష్ పటేల్, అలాగే మిగతా వాళ్ళు కూడా ఎఫ్బిఐ వాళ్ళు కూడా వెంటనే అమెరికన్ గవర్నమెంట్ నుంచి, ఎఫ్బిఐ నుంచి ఇండియాకి నోటీసులు వచ్చాయి. తొందరలో అదానికి జగన్మోహన్ గారు అందబోతున్నాయి. సో శ్రీకృష్ణ జన్మస్థానం ఎక్కడ కాదు, అమెరికన్ జన్మస్థానంలో కూర్చునే రోజులు తొందరలో ఉన్నాయి. తప్పించుకోను, ఇంక నీ తరం కాదు. అందుకే ఈ రోజు నువ్వు బయటకు రావాలన్నా, అసెంబ్లీకి పోవాలన్నా, ఏం చేయాలన్నా బయటకు రాకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నావు. నీకు భయం స్టార్ట్ అయిన విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎవరైతే కాష్ పటేల్ ఎఫ్బిఐ అధికారి నిలబడ్డాడో ఆయన స్ట్రిక్ట్, చాలా పవర్ఫుల్, ప్లస్ మంచి నాలెడ్జ్ ఫీలో ఆల్రెడీ ఇలాంటి కేసులు చాలా ఛేదించాడు. కాబట్టి అంత ఈజీగా అమెరికన్ పోలీసు ఎఫ్బిఐ మిమ్మల్ని వదలదు. తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం.
రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తుంటే ప్రజలలో కొంత డౌట్ ఒకటి నెలకొంది సార్. అదేంటంటే ఇప్పుడు 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెయిల్ మీద ఉన్నారు. దానికి కేంద్రం నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అందుకే ఆయన ఇలా ఉండగలిగారని చెప్పేసి ఒక వార్త, ఒక చర్చ అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఈ అదాని గారిది ఏదైతే ఇది కేసు విచారణ జరుగుతుందో, దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే తప్పించడానికి మా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. అండ్ దానికి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ గుజరాతీ మూలాలు ఉండడం వల్ల కశ్యప్ గారితో కూడా వీళ్ళు మంతనాలు చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కొంతమంది అయితే మరి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా జరిగే అవకాశం ఉందా? సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మరి కశ్యప్ గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయింపు చేస్తారనేది ఏమన్నా సాధ్యమయ్యే పనులే అంటారా అసలు? అసలు ఇండియన్ గవర్నమెంట్ లో చట్ట ప్రకారంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో దోషుల్ని నిర్దోషుల్ని అలాగే ఉరిపించబడిన వాళ్ళకి కూడా ప్రాణభిక్ష ఇస్తారు. అదేవిధంగా వాళ్ళకి క్షమాగుణములు ఉంటాయి. కానీ అమెరికన్ లా అండ్ ఆర్డర్ చట్టాల్లో అలా ఉండవమ్మా. కనీసం ఇంటి ముందు చెత్త వేస్తే కూడా ఇన్ని డాలర్లు పెనాల్టీ వేస్తారు, అయిపోతే జైలు వేస్తారు. అవును. అంత కఠినంగా ఉంటాయి అక్కడ. వాళ్ళు గన్స్ అలాగే చట్టాన్ని ఎంత పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారంటే చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఐ కాంట్ బ్రీత్ అంటారు, ఇమీడియట్ కాల్చడ పారేస్తారు. అంత పవర్ఫుల్ చట్టాలు అమెరికావి. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ తో మన సంబంధాలు మంచిగా ఉన్నాయి. మొన్నటి వరకు ఎవరు కాపాడారు? అదానితో మీరు చేసిన ఒప్పందాలు, పోర్టుల ద్వారా జరిగిన ఆ అక్రమాల వల్ల అదాని ఏదో హెల్ప్ చేస్తుండొచ్చు. ఇప్పుడు అదానే చిక్కుల్లో పడ్డాడు కదా. ఆయన షేర్ మార్కెట్ లో ఆయన షేర్స్ కూడా 30% పడిపోయాయి కదా. ఆయన గుడ్ విల్ దెబ్బతింది కదా. కెన్యా లాంటి దేశాలు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందాలు ఏది గనులు కానీ విద్యుత్ కానీ రద్దు చేసుకున్నారు. ఇంకొక పనామా దేశం రద్దు చేసుకున్నది. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ బంగ్లాదేశ్ రద్దు చేసుకున్నది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు మాకు వద్దని చెప్పి వాళ్ళు వివాదం పెడుతున్నారు. సో టోటల్ గా అదాని నెంబర్ 1 స్థానంలో కుబేరుడు ఉండొచ్చు, ఇండస్ట్రీలు ఉండొచ్చు. కానీ తప్పులు చేస్తే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. అంతకుమించి తప్పులు చేస్తే అమెరికన్ గవర్నమెంట్ అసలు ఒప్పుకోదు. ఇప్పటి వరకు అదానిని మోడీ గారు కాపాడుతారని ఒక అభియోగం ఉండేది. ఇప్పుడు ప్రధాన ప్రాబ్లం వచ్చిందే ఇంటర్నేషనల్ ఒప్పందాల్లో ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ ప్రమాదం తెచ్చిపెట్టే పడతా ఉంది. సో ఇండియన్స్ ఇలా బిహేవ్ చేస్తారంటే వరల్డ్ మార్కెట్ లో ఇండియా మీద చెడపేరు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న మేము బీజేపీ నాయకులు తప్పు చేసిన వాళ్ళు కాపాడుతాను కూడా అనుకోవడం లేదు. అందుకే ఈ రోజు ఏ దారి లేకుండా గోదావరి వైపు పరిగెడుతున్నారు జగన్మోహన్ గారు అంటే కారణం ఇదే. నాకు ఇంకెవరు హెల్ప్ చేసే పరిస్థితి లేదు. ఆయనే నోటితో చెప్పేశాడు, నాకు భవిష్యత్తులో బీజేపీ సహకారం ఉండకపోవచ్చు, నేను ఎలక్షన్ గెలవకపోవచ్చు అని ఇంతకుముందు చెప్పేశాడు. ఇప్పుడు అది తెరతల్లం అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ గా చాలా స్ట్రిక్ట్ గా ఏంటంటే రూట్ లెవెల్ నుంచి తీసుకుంటున్నారు సమస్యని. సో రూట్ లెవెల్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వచ్చిన డబ్బులు కాబట్టి, అంటే అమెరికన్స్ చెల్లించిన షేర్ మార్కెట్ డబ్బులు కాబట్టి లెక్కలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వదలరు, వాళ్ళ సంపదను వదులుకోరు. ఖచ్చితంగా జగన్మోహన్ గారు మాత్రం సమాధానం చెప్పలేకపోతే, ఆధారాలు చూపించకపోతే అమెరికన్ జైలు తప్పదనే విషయం చాలా స్పష్టంగా కొండ బాగా కొట్టే విధంగా మేధావులు చెప్తున్నారు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలు సార్.